మిత్రులారా, ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండింటికి కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓట్లు అడిగే అధికారం నైతికంగా లేదు వాళ్ళకు. ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే 10 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించిందో, మొత్తము స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ. కేంద్రం నుంచి రకరకాలైనటువంటి పేరు మీద వచ్చిన నిధుల్ని దారి మళ్లించి గ్రామీణ ప్రాంతాన్ని ఈరోజు ఎండబెట్టారు, గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి లేకుండా చేశారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వారి సమయంలో అనేక మంది సర్పంచులు బాధపడి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈరోజు 12,500 పై చిలుకు మన గ్రామ పంచాయతీలు ఉంటే మన రాష్ట్రంలో, మీరు ఈరోజు ఏ గ్రామ పంచాయతీ కూడా మీరు అడగండి తాజా మాజీ సర్పంచ్ అని, వాళ్ళు పడిన యాతన, వాళ్ళకు బిల్స్ రాకపోవడం, వాళ్ళకు వచ్చినట్టు నష్టము, వాళ్ళకు వచ్చినట్టు కష్టాలు ఈరోజు వాళ్ళు చెప్తారు మీకు.